వేదిక మీదకు రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాను. అందరికీ నమస్కారాలు. నా ఆరాధ దైవం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, యువతకు స్ఫూర్తిదాత తెలుగుదేశం పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారికి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా వారి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నా. తెలుగుదేశం పార్టీ 44 సంవత్సరాల ప్రస్థానంలో కార్యకర్తే అధినేతగా, కార్యకర్తే ఊపిరిగా కొనసాగుతుంది. క్రమశిక్షణకు, అంకిత భావానికి, నీతి నిజాయితీకి మారు పేరు తెలుగుదేశం పార్టీ కార్యకర్త. ఎండనగా వాననగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి, అదేవిధంగా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజాసేవ చేస్తూ, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతూ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలపై పోరాడుతూ, అదేవిధంగా అనేక అదరక బెదరక ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా దమ్ముగా నిలబడేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తే. ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు సామాన్య కార్యకర్తలను గుర్తించి ప్రజాప్రతినిధులుగా తయారు చేస్తే, ఈనాడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ నారా లోకేష్ గారు సామాన్య కార్యకర్తలను గుర్తించి ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, వివిధ కార్పొరేషన్ చైర్మన్లుగా, పోలిట్ బ్యూరో సభ్యులుగా ఈరోజు తయారు చేశారు. ఈరోజు ఈ మహానాడు వేదికగా అమరవీరులైనటువంటి కార్యకర్తలకు, నాయకులకు ఘన నివాళులను అర్పిస్తూ, ఈ ఏడాది కాలంలో స్వర్గీయులైన పార్టీ కుటుంబ సభ్యులు శ్రీ ఉన్నం హనుమంతరాయ్ చౌదరి గారు, గుండా అప్పల్ సూర్యనారాయణ గారు, నూతలపాటి నాగభూషణం గారు, రాజా సాగిదేవి ప్రసన్న అప్పల నరసింహరాజు గారు, పల్లా సింహాచలం గారు, తమ్మినేని మోహన్ రావు గారు, అప్పలనాయుడు గారు, దూదికల్ షఫీ గారు, లోక్నాథ్ గారు, బెల్లంకొండ సురేష్ గారు, షేక్ కరీముల్లా గారు, మాలేపాటి సుబ్బనాయుడు గారు, షేక్ ఖాదర్ బాషా గారు, ఎన్టీఆర్ రాజు గారు, చుండ్రు శ్రీ వరప్రకాష్ గారు, జాకీర్ గారు, కాశంనేటి పూర్ణచంద్రరావు గారు, భూపతి గారు, షేక్ వలీ గారు, షేక్ అహ్మద్ గారు, దామర్ల నాగేంద్ర గారు, మహేష్ గారు, వెంకటేశ్వర్ల గారు, కోటేశ్వర్ల గారు, వీరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్వర్గీయులైన పార్టీ నాయకులు, కార్యకర్తలకు శిరస్సు వంచి ఘన నివాళులు అర్పిస్తున్నాము. అందరం కూడా దయచేసి 1 నిమిషం పాటు నించొని మౌనం వహించి మనం ఘన నివాళులు అర్పిద్దాము. అమరవీరులైన కార్యకర్తలు జోహార్ జోహార్, అమరవీరులైన కార్యకర్తలు జోహార్ జోహార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నా.